అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, చివరి వరకు చూడండి. కొంతమంది జీవితంలో ఉన్న ఫలంగానే ఐశ్వర్యవంతులవుతారు మరియు కోట్లకు పడగెత్తుతారు. మనకు తెలిసిన వాళ్ళు అంటారు, వారి దగ్గర మొన్నటి వరకు డబ్బులు లేవండి, చాలా పేదవారుగా ఉండేవారు, తిండి తినడానికి చాలా కష్టపడేవారు, కానీ ఇప్పుడు చూస్తే వారు కోటీశ్వర్లయ్యారు. వారికి ఆ డబ్బు ఎలా వచ్చిందో ఎంత ఆలోచించినా తెలవడం లేదు. అంత డబ్బు వారికి ఎలా వచ్చింది అని చెబుతారు. మరికొంతమంది అంటారు, వాళ్ళు నిన్నటిదాకా కోటీశ్వర్లు, కోట్లు డబ్బులు ఉండేవి, చాలా ఐశ్వర్యవంతులు. ఇప్పుడు చూస్తే వాళ్ళు చాలా బికారి వాళ్ళయ్యారు, పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ఇల్లు, పొలాలు, బంగారము అన్నీ అమ్ముకొని రోడ్ల వెంట తిరుగుతున్నారు. ఆ డబ్బంతా ఏమయ్యింది, ఎలా ఖర్చయ్యింది, ఎంత ఆలోచించినా తెలవడం లేదు అని అంటూ మాట్లాడుతారు. కానీ మనుషుల దగ్గరికి డబ్బు ఎలా వస్తుంది, ఎలా అంత తొందరగా వెళ్ళిపోతుంది ఒక పద్యంలో తెలుసుకుందాం. ఆ పద్యము సుమతి శతకంలో ఉందండి. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. సిరితా వచ్చిన వచ్చును సలలితముగా నారికేల సలిలం బంగిన్ సిరితాబోయిన పోవును కరిమ్రింగిన వెలగపండు కరనిని సుమతి. ఇప్పుడు ఈ పద్యానికి తాత్పర్యం, సిరితా వచ్చిన వచ్చును సలలితముగా నారికేలము సలిలం బంగిన్ అంటే అర్థము, ఐశ్వర్యము ఎలా వస్తుంది అనగా కొబ్బరికాయలోకి నీళ్లు ఎలా వస్తాయో అలా వస్తాయి అన్నమాట. కొబ్బరి చెట్టు క్రింద నరికినా, కొమ్మలు నరికినా మరియు మధ్య భాగమును నరికినా నీరు రాదు. కానీ కొబ్బరికాయను తీసుకొని దానిని పగలగొట్టినప్పుడు మాత్రం నీరు వస్తుంది. చెట్టులో నీరు లేదు, కొమ్మలలో నీరు లేదు, క్రింది భాగంలో నీరు లేదు, కానీ కొబ్బరికాయలో మాత్రం నీరు వస్తుంది. ఆ నీరు ఎలా వచ్చాయో మనకు తెలియదు, కానీ కొబ్బరికాయలో మాత్రం నీరు ఉంటుంది. అదే విధముగా సిరి అంటే డబ్బు కూడా అలాగే వస్తుందట. కొంతమందికి సిరి సంపదలు ఎలా వచ్చాయో తెలియదు, అంటే కొబ్బరికాయలో కూడా నీరు ఎలా వచ్చిందో తెలియదు. కనుక డబ్బు కూడా ఏదో ఒక మార్గంలో వస్తుంది, అప్పుడు అతను కోటీశ్వరుడు అయిపోతాడు. అలాగే సిరితాబోయిన పోవును కరిమ్రింగిన వెలగపండు కరనిని సుమతి. కరి అంటే ఏనుగు. వెలగపండు తీసుకొని పోయి ఏనుగుకు పెట్టినప్పుడు అది మృంగుతుంది, కానీ అది పేడ వేసినప్పుడు వెలగపండు అలాగే వస్తుంది. కానీ ఆ కాయను పగలగొట్టి చూస్తే ఆ కాయలో గుజ్జు ఉండదట, కాయ మాత్రం ఉంటుంది, గుజ్జు ఉండదు. గుజ్జు ఎలా మాయమయ్యిందో ఎవ్వరూ కనిపెట్టలేరట. అది ఒక రహస్యము. అలాగే ఐశ్వర్యం కూడా అలాగే ఏనుగు మింగిన వెలగపండులో గుజ్జు ఎలా మాయమవుతుందో అలాగే ఏదో ఒక రూపంలో ఐశ్వర్యం కూడా అలాగే వెళ్ళిపోతుంది. అందువలన ఐశ్వర్యం వచ్చినప్పుడు సంతోషపడకూడదు, పోయినప్పుడు కూడా బాధపడకూడదు. ప్రతిరోజు ఆ దేవుణ్ణి ధ్యానము చేస్తూ 10 మందికి సహాయం చేస్తారో, ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటారో జగద్విఖ్యాతి అవుతాడు. అతనికి మోక్షం లభిస్తుందని పెద్దలు అంటున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.